నిన్న ఈరోజు పత్రికల్లో కానీ కొన్ని మీడియా ఛానల్స్లో కానీ వచ్చినటువంటి వార్తల్ని నేను ఖండిస్తున్నాను పూర్తిగా. అవాస్తవమైనటువంటి వార్తలు రావటం జరిగింది, కొంత బాధ కలిగిస్తూ ఉన్నాయి. జరిగినటువంటి ఏదైతే కుటుంబ సభ్యుల మీద వార్తలు వచ్చినాయో ఆ రోజు యాదృచ్ఛికంగా జరిగినాయి తప్ప, ఆ రోజు ట్రాఫిక్ విషయాల మీద మాట్లాడదామని పోలీసులు రమ్మటం జరిగింది. సిఐ కానీ ఎస్ఐలు కానీ పట్టణంలో కానీ ట్రాఫిక్ విషయాలు మాట్లాడదామని రమ్మంటే యాదృచ్ఛికంగా ఈ మండల పార్టీ ప్రెసిడెంట్లు కేక్ తీసుకొస్తే వాళ్ళు అక్కడ నిలబడటం యాదృచ్ఛికమే తప్ప అది కావాలని వాళ్ళు రావటమో లేకపోతే బహిరంగ ప్రదేశాల్లోనో కాదు. ఇంటిలో ట్రాఫిక్ విషయాల మీద చర్చించడానికి రమ్మన్న సందర్భంలో యాదృచ్ఛికంగా జరిగింది. కానీ దాన్ని కూడా నేను సమర్థించటం లేదు. అయినా దాన్ని మరొక రకంగా చిత్రీకరించి ట్రాన్స్ఫర్స్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని, అదేవిధంగా అక్రమ వ్యాపారాలు కొమ్ముగాస్తున్నారని పత్రికల్లో రావటం చాలా బాధ కలిగించినాయి. వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాదులో ఉంటున్నటువంటి వారి మీద ఈ విధంగా బురజల్లటం అనేటువంటిది వాస్తవాలు తెలుసుకోకుండా రాయటం కానీ మీడియాలో చూపించడం కానీ దాన్ని మళ్ళీ డిస్కషన్స్లో పెట్టి ప్రతిష్టను దెబ్బతీయటంలో కానీ చాలా బాధ కలుగుతూ ఉంది. ఎందుకంటే సందర్భం లేకుండా, వారి జోక్యం లేకుండా, ఎక్కడ కూడా వారి ఇంటర్ఫిరెన్స్ లేకుండా హైదరాబాదులో ఉండేటువంటి కుటుంబ సభ్యులపై ఈ విధంగా రావటం అనేటువంటి దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రెండు, ఎక్కడైనా ట్రాన్స్ఫర్స్లో కానీ వారు ఎక్కడైనా జోక్యం ఉంటే నిరూపించమని అంటున్నాను. నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికే కాదు, పార్టీకి కూడా రాజీనామా చేస్తాను. నా గుండా పార్టీకి నష్టం జరగడానికి వీల్లేదు, నా గుండా ఎమ్మెల్యేకి మచ్చబడటానికి కూడా వీల్లేదు. అంత స్పష్టంగా ఉన్నాను. రాజకీయాల్లో జీవితాలు త్యాగం చేశాం.